రెడీ. ఓకే. క్రాంతి గారు, ఓవర్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ. సో నా పేరు క్రాంతి కుమార్. సో నేను విజయనగరంలో ప్రాక్టీస్ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేస్తున్నాను. సో ఇందులో భాగంగా ఏంటంటే మా ఫ్యామిలీ మేమందరం కూడా పార్వతీపురం, అంటే మాది నర్సిపురం, పార్వతీపురం దగ్గర. సో జాబ్ పర్పస్లో ఇక్కడ 2019 సో ఇక్కడికి వచ్చి విజయనగరంలో ఉంటూ ఇక్కడే నేను స్టేయింగ్ ఇక్కడే ఉంటాను అనమాట. సో అండ్ మా ఫ్యామిలీ, మా వైఫ్ తన తెలంగాణ, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో మా అమ్మ నర్సిపురంలో ఉంటారు, తను అంగన్వాడీ టీచరు. తమ్ముడు, తన భార్య, తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు అమ్మతో పాటు అక్కడ ఉంటారు అనమాట. దిస్ ఇస్ మై ఫ్యామిలీ. ఓకే సార్. సో ఇప్పుడు ఇంత మంచి బుక్స్ మీరు మనకి అందజేస్తున్నారు. బట్ ఆ బుక్స్ రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అంటే ఎందుకు ఆ బుక్స్ రాయాలనిపించింది? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్, నైస్ క్వశ్చన్. ఓకే, నైస్. సో ఏం లేదండి, చాలా చోట్ల చాలామంది ఈజీగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే సూసైడ్స్ అనేవి వెరీ సింపుల్గా చేసుకుంటున్నారు అనమాట. అంటే నేను ఇక్కడ నుండి నేను యాక్చువల్లీ నా డ్యూటీ పర్పస్లో నేను వెళ్ళేవాడిని. అలా వెళ్తున్న క్రమంలో నేను చాలా చోట్ల చిన్న చిన్న పిల్లలు చనిపోయిన ఫ్లెక్సీస్ ఉండేవి అనమాట. సో వాడు చూడగానే చాలా అందంగా, చాలా దినిగా కనిపించేవాడు, కానీ ఇది అసలు చనిపోయేటట్టు అనిపించేవాడు కాదు. కానీ ఆ అబ్బాయి చనిపోయాడు. సో ఎందుకు చనిపోయాడు అనే ఆ రీజన్ తెలుసుకునే క్రమంలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడేటప్పుడు వాళ్ళు లవ్ ఫెయిల్ అయిందని, లేకపోతే రిలేషన్షిప్లో చిన్న చిన్న దానికి గడ్డు మందు తాగేసి, పురుగుల మందు తాగేసి చనిపోవడం, అమ్మాయి కోసం చనిపోవడం, ఇలాంటివి చూశాను. సో ఎందుకు అంత ఈజీగా దేవుడు తల్లిదండ్రులు అంత ఇచ్చిన లైఫ్ని ఎందుకు అంత వేస్ట్ చేసుకొని ఈ యొక్క లైఫ్ని అంత ఈజీ చనిపోవడం ఎందుకు అని ఆలోచించి ఒక 1.5 ఇయర్ నుండి రీసెర్చ్ చేస్తూ ఈ ఒక్కొక్కటి నేను పొందుపరుచుకుంటూ కొన్ని విషయాలు అవసరమైనవి అలా 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 ప్లాన్ చేసుకుని ఈ బుక్ని నేను ప్రిపేర్ చేశాను. సో ఈ బుక్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో బట్ ద టైటిల్ ఈస్ లవ్ విత్ అవుట్ గ్యారంటీస్ అండ్ బెడ్రూమ్ ట్రూత్స్. బట్ ఇందులోని సూసైడ్కి ఏంటి సార్ అసలు సంబంధం? ఓకే, ఫస్ట్ బుక్ లవ్ వితౌట్ గ్యారంటీస్, అంటే గ్యారంటీ అనేది లేకపోతే, అలా గ్యారంటీస్ లేకపోవడంలో కదా చనిపోతున్నారు చాలామంది. సో గ్యారంటీ అనేది ఎక్కడ ఉంటుంది, గ్యారంటీ అనేది ఎక్కడ ఉండదు. సో అలా గ్యారంటీగా ఉండాలి అంటే అసలు లవ్, అసలు దాని యొక్క ఇన్డెప్త్ విషయాలు తెలుసుకోవాలి. అసలు బ్రేకప్ ఎందుకు అంత ఈజీగా అయిపోతున్నాయి? అసలు వాళ్ళు లవ్ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు, దట్స్ వెరీ గుడ్. సో యాక్చువల్గా లవ్ అంటే ఏంటి? ఒక అబ్బాయి లేకపోతే ఒక అమ్మాయి తన ఇష్టాలని అదర్ పర్సన్ ముందు పెట్టడం, ఓకే. కానీ ఈ లవ్ అనేది లాంగ్ లాస్టింగ్, చనిపోయేంత వరకు లవ్ ఉంటుంది. ఈ భూమి మీద లవ్ అనేది ఎప్పుడు అది ఎండ్ అవ్వదు. కానీ షార్ట్ టర్మ్లో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల, వాళ్ళు తీసుకున్న ఆలోచనల వల్ల మాత్రం బ్రేకప్స్ అవుతాయి. సో అట్ ద సేమ్ టైం కెరియర్లో కూడా చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. చాలామంది డాక్టర్స్ కూడా ఆత్మహత్య చేసుకునే సందర్భాలు ఉన్నాయి. పిల్లలు ఈజీగా చదవలేక పైనుండి మేడల మీద దొరికే సందర్భాలు ఉన్నాయి. సో కెరియర్లో కొంతమంది ఇలా వెళ్ళాలో తెలియక ఇలా వెళ్ళే ఆలోచనలు ఉన్నాయి. సో అలాంటి విషయాలన్నీ కూడా నేను ఫేస్ చేశాను. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఫేస్ చేయకూడదు. భవిష్యత్తులో మీకు ఎలాంటి సమస్య వచ్చినా మీ రిలేషన్షిప్లో కానీ, బ్రేకప్స్లో కానీ, లవ్లో కానీ, ఓకే, కెరియర్లో కానీ అసలు మీకు సమస్య రాకూడదు. ఈ బుక్లో మనకేంటంటే లవ్ వితౌట్ గ్యారంటీస్, ఈ బుక్లో ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా మీకు మోటివేషనల్ లైన్తో ఒక 19 ఇయర్స్ 30 ఇయర్స్ వరకు ప్రతి సంవత్సరంలో మీరు మీలో ఉన్నటువంటి మార్పులు కొన్ని చేసుకోగలిగితే సో సక్సెస్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు దేనికోసం వెతకాలి, దేనికోసం వెతకూడదు. గ్యారంటీ అనేది కావాలి అంటే దేనివల్ల మీకు గ్యారంటీ వస్తుంది. మీ లైఫ్లో మీరు చాలా బాగా ఉండాలంటే ఈ బుక్ అనేది మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మీ కాలేజ్కి వెళ్ళే పిల్లలందరూ కూడా దీన్ని బాగా వినియోగించుకోండి. ఓకే. సో లవ్ కోసం తెలుసుకోవాలన్నా, లేకపోతే అవర్ కెరియర్ గ్రోత్ కోసం ముందుకెళ్ళాలన్నా వి హ్యావ్ టు రీడ్ దట్ బుక్. ఓకే సార్. దెన్ బెడ్రూమ్ ఫ్రూట్స్ అనేది ఎందుకు? అంటే దానికి రిలేటెడ్ సూసైడ్స్ వై? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. సో ఈ బుక్ రాయడానికి ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే బెడ్రూమ్ ట్రూత్స్. అసలు నిజంగా అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను చాలా విషయాలు ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఈ బుక్ ఎందుకు ఎలా రాయగలిగానంటే నేను సక్సెస్ఫుల్ అయితేనే నేను రాయగలను. ఫెయిల్ నేను రాయలేకపోవచ్చు. అంటే రిలేషన్షిప్లో చాలా ప్రతిరోజు రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఇద్దరు కలిపి ఒక టీంలా ఉంటారు, ఓకే. ఈ టీంలో ఉన్న వాళ్ళు ఆపోజిట్లో ఉంటే మాత్రం అప్పుడు యుద్ధాలు జరిగిపోతాయి. సో ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ముందుకెళ్తే ఆ లైఫ్ చాలా బాగుంటుంది. అంటే మనుషులు ఇప్పుడు బయట ఫోటోల్లో కానీ, వెడ్డింగ్స్లో కానీ వాళ్ళు చూడడానికి వాళ్ళు ఇచ్చే పోజులు కానీ చాలా బాగా లవ్గా దగ్గరగా ఉన్నారని అనుకుంటారు. కానీ
రియల్ లైఫ్లో ఆ బెడ్రూమ్లో వాళ్ళిద్దరూ చాలా ఎంత డిస్టెన్స్లో ఎంత సైలెంట్గా ఉంటుంది అనేది ఈ బుక్ మీకు నేర్పిస్తుంది. సో చాలామంది ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లేకపోతే రిలేషన్షిప్లో ఒకరికొకరు అర్థం చేసుకోలేనప్పుడు, లేకపోతే వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత అత్తమామలు మధ్య ఉన్నప్పుడు, జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు, సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు అసలు ఎలా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎలా చూడాలో అర్థం అవుతుంది. వాళ్ళకున్న పాత ఏవైతే ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని యూజ్ చేసుకొని ఒక సజెషన్ తీసుకుంటారు. థర్డ్ పర్సన్ ఎప్పుడు ఎంటర్ అయినా రిలేషన్షిప్లో ఎప్పుడు కూడా అది కొలాప్స్ అయిపోతుంది. ఈవెన్ దేర్ పేరెంట్స్ ఆల్సో, ఫ్రెండ్స్ ఆల్సో ఉండకూడదు. ఇద్దరు కూడా ఒకటే బాడీ, ఒకటే టీము, ఇద్దరు ఒకటే ఉండాలి, ఒకటే బండి. కరెక్ట్ సార్. సో ఇది మీ ఫస్ట్ బుక్కా లేకపోతే ముందు ఇంకేమైనా రాసారా బుక్స్ ఏమైనా? లేదండి, ఇదే నా ఫస్ట్ బుక్. దీస్ టూ ఆర్ మై ఫస్ట్ బుక్స్. సో ఈ బుక్సే దీని మీదే యుద్ధం చేసుకొని రాత్రంతా మా వైఫ్ నాకు చాలా బాగా సపోర్ట్ చేసేది. రాత్రి 11 తర్వాత నా పిల్లల ముందు మొబైల్ యూజ్ చేయకూడదు, మా ఇద్దరం తీసుకున్న ఆలోచనలో పిల్లల ముందు ల్యాప్టాప్ యూజ్ చేయకూడదు. 11 పడుకుని పోతారు, 11 తర్వాత 11 నుంచి 3 o'clock ఆ టైం తీసుకొని రాయడం, దానికోసం మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడం. సో అలా చేస్తూ దీన్ని ప్రిపేర్ చేశాను అనమాట. ఓకే. మీకు ఎన్ని ఇయర్స్ పట్టింది సార్ ఈ బుక్స్ రాయడానికి? 1.5 year. ఓకే. సో మీ వైఫ్ గూడా మిమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. సో డిడ్ యూ గెట్ ట్రూ లవ్ ఇన్ యువర్ లైఫ్? ఎస్, యాక్చువల్లీ దట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ట్రూ లవ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే పెళ్ళైన వెంటనే స్టార్ట్ అయిపోద్ది అనుకుంటారు, చూడగానే స్టార్ట్ అయిపోద్ది అనుకుంటారు, క్రష్ అవ్వగానే స్టార్ట్ అవుద్ది అనుకుంటారు, 5 years అయిపోయింది స్టార్ట్. నో నో నో, యాక్చువల్గా ది లవ్ స్టార్ట్స్ ఆఫ్టర్ 25 years ఆఫ్ మ్యారేజ్. ఒక పర్సన్కి 25 years అవ్వాలి, అప్పుడు ద ట్రూ లవ్ స్టార్ట్స్. ఎందుకంటే ఈ లోపంతా ఎక్సర్సైజెస్ అనమాట. ఇద్దరు కలిపి ఒక హోంవర్క్ చేస్తూ ఉంటారు. ఇందులో ఒకరి లోపాలు ఒకరు తెలుసుకుంటారు, ఒకరిలో ఉన్నటువంటి ప్లస్లు తెలిస్తే ఒకరు మైనస్ తెలుసుకుంటారు. అయితే ఇద్దరు కలిపి ఒకరినొకరు పుష్ చేసుకుని ముందుకు వెళ్ళడమే ట్రూ లవ్ అనేది. మినిమం 25 years పడుతుంది. సో ఆ తర్వాత వచ్చేదే మీరు మీ అమ్మా నాన్నకు ఒకసారి చూడండి, మీ మధ్యలో దూరండి, అసలు ఆన్సర్ ఎలా ఉంటుందో. యెస్, ట్రూ. వాళ్ళ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. అవును సార్. సో ఈ 2 ఇన్‌స్పైర్ అంటే సూసైడ్స్ ఇన్‌స్పైర్ అయ్యి రాసారు అని చెప్తున్నారు. అండ్ యూ గాట్ ట్రూ లవ్ అని చెప్తున్నారు. ఐయామ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. ఓకే సార్. బట్ ఈ 2 బుక్స్ వాళ్ళు ఎందుకు చదవాలి? అసలు మీ బుక్సే ఎందుకు చదవాలి? ఈస్ దేర్ ఎనీథింగ్ లైక్ దే హావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్? యా యా, అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. సో వాళ్ళు నేర్చుకోవాలన్నదే మన ఆలోచన కదా. ఎందుకంటే సో ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఓకే, అంటే యాక్చువల్గా చాలామంది లవ్కి ఇన్ఫాక్చువేషన్ కానీ లేకపోతే అసలు ఏది కరెక్ట్గా లవ్ అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో దే ఆర్ డిసైడింగ్, ఓకే, కానీ మీరు మీరు చేస్తున్న లవ్ కరెక్ట్గా ఉందా లేదా, అది ఏమైనా ఎక్కడైనా అన్బ్యాలెన్స్ అవుతుందా, మనలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, దాన్ని మళ్ళీ మనం పూడ్చుకోవచ్చా అనే విషయాన్ని ఈ బుక్ తెలుపుతుంది. సో అట్ ద సేమ్ టైం మిమ్మల్ని బాగా గైడ్ చేసి రిలేషన్షిప్లో మిమ్మల్ని ఫెయిల్ చేయనివ్వకుండా ఉండాలన్నది నా ఆలోచన. సో ఇది ఈ బుక్. ఓకే, నెక్స్ట్ ఈ బెడ్రూమ్ టూల్స్ అనే బుక్. ఇది ఈ విషయం ఏంటంటే, ఈ బుక్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మీరు మ్యారేజ్ అయిపోతుంది, ఓకే, మ్యారేజ్ అయిన వెంటనే ఆ అమ్మాయి ఆ కొత్త ఇంట్లో అడుగెడుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ కొంత ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. కోడలు అంటే ఇలాగే ఉంది, ఉండాలిరా, నా భార్య అంటే నేను చేసుకున్నాను కదా, అమ్మాయి అలా ఉంటుంది అని ఈ ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ అందరితో క్రియేట్ చేసేస్తారు ముందే. సో దానివల్ల ఈ అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందో లేదా అన్నది వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ చేసేసుకుంటావో నీకు తర్వాత చిన్న చిన్న చిన్నట్లో నువ్వు 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 ఇది చెప్తే తను అదే అంటది, నువ్వు ఇలా చెప్తే ఆపోజిట్లో తను చెప్తుంది. అప్పుడేమనుకుంటాడు, ఓహో మా ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్నాము, కానీ ఇప్పుడు చూస్తే ఏమో ఇద్దరు ఆలోచనలు వేరే వేరేగా ఉన్నాయి, అసలు దీనికి ఇదేంటి అని చెప్పి చిన్న చిన్నగా ఒకరినొకరు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయిపోతాయి. తర్వాత పేరెంట్స్ వస్తారు. పేరెంట్స్ వాళ్ళ యొక్క విషయం ఏంటంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. నా కొడుకు ఎక్కడ ఆ అమ్మాయి చేతుల్లోకి వెళ్ళిపోద్దేమో, లేకపోతే వీళ్ళిద్దరు మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి దూరంగా వెళ్ళిపోతారేమో అనే ఆలోచనలో ఇద్దరు కూడా ఈ పేరెంట్స్ వీళ్ళందరూ కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి వాళ్ళ మధ్యలో దూరుతారు. సో అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఎలా దాన్ని బ్యాలెన్స్ చేయాలి? వాళ్ళని బాధ పెట్టకూడదు. అమ్మా నాన్న చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. లేదా ఇంకా పెళ్ళైన తర్వాత వాళ్ళు మన ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళని సాటిస్ఫై చేయాలి,
మనము దెబ్బలాడుకోకూడదు. ఈ మధ్యలో జరిగే సంభాషణలు, ఈ మధ్యలో జరిగే సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకి ఈ బుక్లో నేను పొందుపరిచాను. సో ఈ బెడ్రూమ్ రూల్స్ అంటే బెడ్రూమ్లో మీ ఇద్దరే ఉంటారు, అబ్బాయి అమ్మాయి ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని మీరు మాట్లాడుకొని కమ్యూనికేషన్ చేసుకోవాలి. ఎలాంటి విషయాలు మాట్లాడుకుంటే మీ లైఫ్ బాగుంటుంది అన్నదే దిస్ ఇస్ బెడ్రూమ్ ట్రూత్స్ అనమాట. మీకు నిజాలు చెప్పిద్ది, ఖచ్చితంగా మీలో ఉన్న లోపాలను చూపిస్తుంది, మిమ్మల్ని బలపరుస్తుంది. మీరు చనిపోయేంత వరకు కూడా తరతరాలకి ఈ బుక్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ మీరు చనిపోయే రిలేషన్షిప్, మ్యారేజ్ కానీ ఎడ్జ్లో ఉండి కట్ అయిపోద్దన్న రిలేషన్షిప్ను కూడా ఇట్ విల్ జస్ట్ మీకు ఒక మంచి పాయింట్లో నిలబడుతుంది అనమాట. సో దానికోసం ఈ బుక్ మీకు చాలా బాగా యూస్ అవుతుంది. సో ఇది ఈ 2 బుక్స్ గురించి. ఓకే. విన్నారు కదండీ! సో, ఈ 2 బుక్స్ ఒకటి రిలేటెడ్ ఒకటి. సో, దిస్ ఈజ్ ఎడిషన్ 1 అండ్ ఎడిషన్ 2. లవ్ కోసం తెలుసుకొని ఆఫ్టర్ లవ్ మన మ్యారేజ్ ఏదైతే చేసుకుంటామో దాని తర్వాత కూడా యూజ్ అయ్యే బుక్. మనం ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అండ్ మన లవ్‌లోకి ముందుకెళ్ళడానికి మనం చేయాల్సిన విషయాలేంటి, సో, దేని మీద దృష్టి పెట్టాలి అనేవి ఈ 2 బుక్స్ మనకి చెప్తాయి. సో, ఈ బుక్స్‌ని మనం ఎలా ఆర్డర్ చేసుకోవాలి సార్? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే మనం ఒకటి ఫ్లిప్కార్ట్లో మనం దీన్ని రిలీజ్ చేస్తాము. సో ఇంకా చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల రిలీజ్ చేయలేదు. కానీ మీరు నాకు నా ఫోన్ నెంబర్ అనేది కాంటాక్ట్ నెంబర్ మీకు వీడియోలో మీకు నేను పెడతాను. సో దానికి మీరు కాల్ చేసినా కూడా నేను మీకు దాన్ని కొరియర్ చేస్తాను. సో మీరు అలా కూడా దీన్ని చేయొచ్చు. ఫ్లిప్కార్ట్లో ఈ బుక్ని మనం రిలీజ్ చేస్తున్నాం అనమాట. సో అప్పుడు ఈ ఫిబ్రవరి 14 కదా, సో ఇంకొక 2 డేస్లో మనం ఈ బుక్ని ఇందులో పెడతాము. సో వచ్చినాక మీరు అందులో ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు నాకు కాల్ చేసినా కూడా మీకు నేను బుక్స్ అనేవి నేను కొరియర్ చేస్తాను. ఓకే. ఫ్లిప్‌కార్ట్ లింక్ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం తప్పకుండా ఆర్డర్ చేసుకొని చదవండి. అండ్ మీరు చదివిన తర్వాత రివ్యూ తప్పకుండా ఈ కామెంట్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ క్రాంతి గారు. థ్యాంక్ యూ అమ్మా.